నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు కిరణ్ శర్మ గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. అఖండ ఐశ్వర్యవతి భవ. గురుగారు, ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి మాట్లాడుకుందాం. కర్కాటక రాశి వారు ఏ ఆలయంకి వెళ్తే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అని అంటారు? ముఖ్యంగా వీళ్ళు నిత్యం కూడా ఏ దేవుణ్ణి ఆరాధించాలి? వీళ్ళకున్న కష్టాలన్నీ తొలగిపోవాలి అంటే అసలు ఏం చేయమంటారు? ఎవరు చెప్పారు కర్కాటక రాశికి కష్టాలు ఉన్నాయని? మహాధైర్యవంతులు కనబడరు కానీ వీళ్ళంత తెలివైన వాళ్ళు ఎవరు లేరు. మహా తెలియగల వాళ్ళు. లోపల 100 కోట్లున్నా సరే బయటికి ఏం లేదండి, పైనంతా తుత్తు బుర్ర అంటారు తప్ప కర్కాటక తెలియగలటువంటి వాళ్ళు. ధనం బాగా ఉంటుంది, మాట తీరు బాగా ఉంటుంది, ధైర్యం ఎక్కువ, కోపం ఎక్కువ, హడావుడు ఎక్కువ, భయపడుతున్నట్టుగా నటించేటువంటి అవకాశాలు ఎక్కువ, మహా దూకుడు ఎక్కువ ఉంటుంది. అసలు భయపడరు వీళ్ళు, భయపడరు వీళ్ళు. తెలివైన వాళ్ళు, మనసు మంచిది వీళ్ళది. శరీరంలో బయటికి చూడడానికి కటువుగా ఉన్న శరీరం అంతర్గతంగా మనసు చాలా సున్నితంగా, మెతక వైఖరి, ఎవరిని అంతగా ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఇబ్బంది పెడితే వీళ్ళల్లో ఒక రాక్షసుడు చూడొచ్చు. ఇబ్బంది పెట్టకపోతే ఎందుకులే మనకి వాడు పాపన వాడు పోతాడులే అనుకునేటువంటి లక్షణాలు కూడా ఎక్కువ ఉంటాయి. కానీ ధైర్యవంతులుగా చెప్పవచ్చు మనం. సో ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా దైవారాధన అనేది ఈ చంద్రుడికి సంబంధించినటువంటిది. చంద్రుడికి సోదరు ఎవరు? లక్ష్మీదేవే. ఆ లక్ష్మీదేవి గారిని పూజిస్తే చాలు, చంద్రుడు ఆటోమేటిక్గా మన వైపు తిరిగిపోతాడు. సో లక్ష్మీదేవిని ఎంత ఉపాసన చేసుకుంటే అంత మంచిది. కాబట్టి ఈయన లక్ష్మీదేవి ఉపాసించుకుంటే. అయితే ఇంకోటి ఏంటంటే వీరు నక్షత్రాలని బాగా పూజించాలి. అన్ని నక్షత్రాలని. ఎలా సాధ్యం స్వామి, నక్షత్రం ఎలా పూజిస్తారు? మాకు తెలియదు కదా. అసలు దేవుడు అంటేనే ఇప్పుడు లక్ష్మీదేవి సరే చెప్తారు, మీరు వేరు దేవతల అర్గాళ దేవత అంటారు, ఇంకో దేవత అంటారు, మాకు అవే తెలియదు. ఇంకా నక్షత్ర దేవతలు ఎలా అవుతారంటే అందుకనే 27 నక్షత్రాలు ఎప్పుడైనా సరే పారాయణం చేయించుకోవాలి. సంవత్సరానికి ఒకసారి వీళ్ళు 27 నక్షత్రాలని ఇంట్లో కూర్చొని పారాయణం. ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క మంత్రం ఉంది. అంటే కృత్తికా నక్షత్రం నుంచి అశ్విని నక్షత్రం వరకు దాదాపుగా మీకు 27 నక్షత్రాలకి మంత్రాలు ఉన్నాయి. అభిజిత్ నక్షత్రానికి కూడా ఒక మంత్రం ఉంది, అంటే 28 నక్షత్రాలు. సో కాబట్టి ఈ నక్షత్రాల పారాయణం సంవత్సరాలు ఒకసారి చేయించుకుంటే వీళ్ళు చాలా మంచిది. సరే, వీరి జన్మ నక్షత్రానికి అనేటువంటిది అధిదేవతల్ని పూజించుకోవాలి. సరే, ప్రస్తుతానికి ఎవరిని పూజిస్తే మంచిది అంటే సర్వమంగళ అంటే ఇక్కడ అమ్మవారిని. ఇక్కడ మీకు బాగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనకి గైలో ఉన్నటువంటి అమ్మవారు సర్వమంగళాదేవి. అక్కడ అమ్మవారిని కర్కాటక రాశి వారు తప్పకుండా దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క రాశికి ఆధిపత్యమే అమ్మవారిది, సర్వమంగళాదేవి. ఆ సర్వమంగళాదేవిని ఎవరైతే దర్శనం చేసుకుంటున్నారో గయకు వెళ్ళి అద్భుతమైనటువంటి అమ్మ అనుగ్రహాన్ని పొందుకుంటారు. లక్ష్మీప్రదం. మీరు నిత్యము చేయాల్సింది, ఒకవేళ గుడికి వెళ్ళలేకపోతే అంటే ఏ గుడికి వెళ్ళాలనుకున్నప్పుడు తప్పకుండా మీకు దగ్గర ఉన్నటువంటి అమ్మవారి దేవాలయాల సందర్శన చేయడం వల్ల చాలా అనుకూలం ఉంటుంది. అలా వీలైనంత వరకు తప్పకుండా మీరు ఇక్కడున్న దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవి, దుర్గాదేవి, విజయలక్ష్మి, గణపతి అమ్మవారు ఉంటారు కదా, అలాంటి అమ్మవారిని మీరు కనుక పూజిస్తే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి శుక్రవారం, సోమవారం వీళ్ళు అటు అమ్మవారి గుడికి, ఇటు శివాలయానికి వెళ్ళాలి వీళ్ళు. అంటే ఈ మన శ్రీశైలం వెళ్తే ఇంకా బెస్ట్. ఎందుకంటే వీళ్ళకి కింద జ్యోతిర్లింగ మల్లికార్జున స్వామి, పైన అమ్మవారి గుడి ఉంటుంది. ఈ 2 గుళ్ళు వచ్చాయి, సర్వమంగళ ప్లస్ ఈ 2 గుళ్ళు వెళ్తే అద్భుతమైనటువంటి వీరికి కార్యసిద్ధి, వాక్చాతుర్యము, వ్యవహార లాభము, వ్యాపారంలో వీరికి బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటువంటి దర్శన భాగ్యం మీరు చేసుకోవాలి. ఇంటి పట్టున్నప్పుడు ఇంట్లో రుద్రపారాయణ వినడం, అలాగే అమ్మవారి దుర్గాదేవి అష్టోత్తరాన్ని చదువుకోవడం. నిత్యము సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నమోస్తుతే. ఈ శ్లోకాన్ని నిరంతరం కర్కాటక చదువుకుంటూనే ఉండాలి, రోజు చదువుకోవాలి. అన్ని రకాల సర్వకామార్థ సిద్ధయే, అన్ని కామ్యార్థాలు మీకు పూర్తవడానికి అవకాశాలు ఉంటాయి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకునేటువంటి శుభయం కూడా చెప్పవచ్చు అని చెప్పబడుతుంది. తప్పకుండా గురువుగారు. కర్కాటక రాశి వారు ఏ దేవుణ్ణి ఆరాధించాలి, నిత్యం కూడా ఏ అమ్మవారిని ఆరాధించాలి, అలానే ఇంట్లో చేయాల్సిన కార్యక్రమాలు, పూజలు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీరికి ఒక దానం కూడా ఉంది. అంటే వీరు ఒకవేళ ఇంటి పట్టున ఉంటే వీరు బియ్యం దానం చేసుకోవడం చాలా మంచిది. ఒడ్లు కానీ, అంటే ఒడ్లు అంటే ధాన్యం దానం చేసుకోవచ్చు. ఇప్పుడు ధాన్యం బ్రాహ్మణుడు తీసుకొని ఏం చేస్తాడు కాబట్టి బియ్యం, 1 కేజీ బియ్యం, 1 కేజీన్నర బియ్యం దానం చేసుకుంటే కూడా చాలా మంచిది. కర్కాటక రాశి వారు వీరు నెలకు ఒకసారి కనీసం బియ్యం దానం చేసుకోవడం చాలా విశేషంగా చెప్పబడదు. అది ఇంటి పట్టు ఉండే చేయాలి. ఇంట్లోనే, కిరాయి ఇంట్లో కానీ, సొంత ఇంట్లో కానీ, ఇంట్లో ఉండి దానం ఇస్తే విశేషమైనటువంటి బలాన్ని పొందుకుంటారు. అంటే ఇంట్లో ఉండి దానం ఇవ్వడం అంటే కిరాయి ఇంట్లో ఉన్నాం, కిరాయి దానం ఇస్తే మనకు వస్తుందా, పక్క ఇంటి ఓనర్ పోద్దా సందేహం ఉంటుంది. కిరాయి ఇంట్లో ఉన్నా, సొంత ఇంట్లో ఉన్నా, ఇంట్లోనే బ్రాహ్మణి పిలిచి దానం ఇవ్వాలి, బియ్యం దానం ఇవ్వాలి. ఒక తెల్ల వస్త్రంలో కట్టి బియ్యం దానం ఇవ్వాలి, బాగుంటుంది. ధన్యవాదాలు. శుభమస్తు.